ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనింట్లో ఉంటుందా? అవునమ్మా, ఇంతకుముందు మనింట్లో ఉన్నట్టే ఇక మీదట కూడా ఉంటుంది. వికాస్ కల్పనలు తల్లిదండ్రులైనప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి గాని మన దగ్గర ఉండడం ఏంటి? వాళ్ళు తల్లిదండ్రులే కాదత్తయ్య. మై గాడ్, ఈ విషయం వీళ్ళకెలా తెలిసిపోయింది? అవును పెద్దమ్మ గారు, ఆ వికాస్ వాళ్ళు నన్ను బలి చేయబోయారు. ఒక బూచోడికి నన్ను అప్పగించేశారు. అక్షయ్ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందమ్మా. ప్రాణగండం నుంచి తప్పించుకుంది. హాని తలపెట్టాలనుకున్న వాళ్ళు అంతమైపోయారు. శివుని కృపతో నాగదేవతలు అక్షయ్ని రక్షించారు. కథ సుఖాంతం అయింది అని అనుకుంటే మళ్ళీ మొదలైందిగా రచ్చ. వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారనిపిస్తుంది నానమ్మా. అయితే నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్లి నిజమేంటో తెలుసుకుందాం రండి. వికాస్ గాడు బుద్ధిమంతుళ్లా మారిపోయాడని తెగ పొగిడారు. నేనైతే 1% కూడా నమ్మలేదు. వెధవ, డబ్బు కోసం ఎంతకు తెగించాడు? బావ నిజంగా మారిపోయాడని అందరం అనుకున్నాం. ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. అమ్మో, ఇంకోసారి ఆ వికాస్ గారిని అస్సలు నమ్మకూడదు. మీరు మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అక్షయ్ మీద జాలిపడ్డం కూడా ఓవర్ యాక్షన్ ఎలా అవుతుంది? ఏ గుంటనక్క, నీ బావగాడి మాయల గురించి నీకు తెలీదు అని నేను అనుకోను. ఇదంతా నీకు తెలిసే జరిగిందని నా ఎంక్వైరీలో తేలిందంటే మాత్రం ఈ ఇంటికి ఒక కోడలు తగ్గుతుంది. అంటే చంపేస్తావా? అనుమానమే లేదన్నయ్య. ఆ, ఇదిగో, నా భార్య మీద అనవసరంగా నింద వేయద్దు. భార్యామణి గారి పాపంలో తమరికి కూడా బాగా ఉందంటే తమరి పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందన్నయ్య గారు. రే, ఆధారాలు చూపించాకే మాట్లాడండి. అందుకే కదా ప్రస్తుతానికి ఈ విషయం పక్కన పెడుతున్నాం. అక్షయ అమ్మా నాన్నలు వచ్చిన రోజున అక్షయ్ని పంపించేస్తాను అని అన్నారు. వాళ్ళు ఫేక్ పేరెంట్స్ అని తెలిసింది కాబట్టి ఇక మన ఇంట్లోనే ఉంటుంది. పదక్షయ. అమ్మా, మీరు ఏమి అనరేంటమ్మా? వికాస్ గాడు చేసిన వెధవ పని గురించి ఏం మాట్లాడమంటావు? వికాస్ అలాంటి వాడు కాదు అని మీరు నిరూపించారా? అక్షయ్కి మన ఇంటికి ఏదో అనుబంధం ఉన్నట్టుంది, అందుకే తిరిగి వచ్చేసింది. అమ్మోర్తల్లి వచ్చేసింది. అవని ఆనందంగా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికి కాదు, ముగ్గురు పని ఉంటుంది. అవని, రా రావని. కూతురు
కళ్ళ ముందే ఉంటే ఇక ఊహా చిత్రాల్ని చూసుకోవాల్సిన అవసరమే ఉంది. డైరీని ఒడిలో పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. కూతురునే ఒడిలోకి తీసుకోవచ్చు కదా. ఒక్కో పేజీలో నీ తల్లి మనసు ఎంతో అమూల్యంగా కనపడుతుంది. ఇప్పుడు బిడ్డను ఎదురుగానే పెట్టుకొని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని? అమ్మ నాన్నలు ఎవరూ తెలియని అనాథల అక్షయ్ ఎందుకుండాలి? కూతురు ఎక్కడుందో తెలియనట్టు మనం ఎందుకుండాలి? 6 ఏళ్లగా నువ్వు నేను అనుభవించిన మానసిక సంఘర్షణ ఇంకా చాలు. అమ్మ అని పిలవాలని తనకుండదా? అమ్మ అని పిలిపించుకోవాలని నీకుండదా? అందరికీ నిజం చెప్పేద్దామని ఏవో అడ్డంకులు వస్తున్నాయని మనం నిజం ఎప్పుడైతే వాయిదా వేస్తున్నామో అప్పుడు మనం బాగా నష్టపోతున్నాం. నిజాన్ని నిర్భయంగా చెప్పేద్దాం. బిడ్డను దగ్గరికి తీసుకుందాం. గుండెలకి హత్తుకుందాం. అమ్మా నాన్న అని తను పిలుస్తుంటే మురిసిపోదాం. నాన్న అని పిలిపించుకునే అదృష్టం నీకుందేమో కాని అమ్మా అని నా బిడ్డతో పిలిపించుకునే యోగం నాకీ జన్మకి లేదనిపిస్తుంది బావా. నేను దురదృష్టవంతురాల్ని బావా. ఏమంటున్నావు అవని? అవును బావా. అక్షయ మన కూతురి అని తెలిసినా నారాయణరావు గారు ఎందుకు నిజం చెప్పలేకపోయారో తెలుసా? అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందామని ఓ రోజు సిద్ధి సంకల్ప యాగం చేయించిన రోజున ఏం జరిగిందంటే, తన పుట్టుక గురించి తెలవాల్సిన సమయంలో తెలుస్తుంది, తెలియాల్సిన విధమున తెలుస్తుంది. తొందరపాటు చర్యలతో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసిన ఎడల బిడ్డ వలన తల్లికి ప్రాణగండం తప్పదు. అదే విషయం సిద్ధేశ్వర స్వామి గారు కూడా చెప్పారు. అక్షయ నిన్ను అమ్మా అని పిలిచిందంటే నీకు ప్రాణగండ ఉంది. అవని అవని ఇది నిజమా? అవును బావా. అందుకే అక్షయ మన బిడ్డ అన్న నిజం చెప్పడానికి నేను భయపడుతున్నాను. తల్లి బిడ్డలతో విధి ఎలాంటి నాటకం ఆడుతుందో చూడు. అమ్మా అని పిలవకుండా తన నుదుటిన రాసుంది. అమ్మా అని పిలిపించుకోకుండా నా నుదుటిన రాసుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.